Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkar. సహజంగా కొంతమంది మహిళలు మగవారితో కాంటాక్ట్ పెట్టుకొని వారు పెళ్లి చేసుకుంటామని చెప్పి తనను మోసం చేశారని 2-3 సంవత్సరాల తర్వాత వారి మీద రేప్ కేసు, ఒకప్పుడు మా టైంలో చీటింగ్ కేసు కూడా కలిపేవాళ్ళం. ఇలా కేసులు నమోదు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో గౌరవ భారత సర్వోన్నత న్యాయస్థానం వారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. షేక్ ఆరిఫ్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ కేసులో ఆనరబుల్ జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా అండ్ పంకజ్ మిత్తల్ వారు ఏం చెప్పారంటే, ఈ మగ వ్యక్తి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ప్రామిస్ చేస్తే, దానికి ఆ అమ్మాయి కన్సెంట్ ఇస్తే, దానికి ఆ అమ్మాయి ఒప్పుకుంటే, మొదటి నుంచి ఇది ఉంటే ఖచ్చితంగా రేప్ అవుతుంది. ఇది నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి శారీరకంగా అనుభవించి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా వేరే అమ్మాయికి తాళి కడితే, ఈ అమ్మాయిని వదిలేస్తే ఖచ్చితంగా రేప్ అవుతుంది. నా ఉద్దేశంలో చీటింగ్ కూడా అవుతుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు ఎక్కువైనాయి. మొదట్లోనేమో ఏదో రకంగా చేరతారు, మధ్యలో పెళ్లి చేసుకుంటారని బెదిరిస్తారు, ఆ తర్వాత ఫెయిల్ అయితే రేప్ కేసు పెడతారు. ఇలాంటి కేసులు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ జడ్జిమెంట్ యొక్క అవసరం ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇక కేసు విషయంలోకి వెళ్తే, షేక్ ఆరిఫ్ అని ఆయన తనని వశపరుచుకొని 2013 నుంచి 2017 వరకు తనను వివాహం చేసుకుంటానని చెప్పి శారీరకంగా అనుభవించాడని ఈవిడ నాగపూర్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సదర్ పిఎస్ అంటే పేరు నాగపూర్, 23/2/2018 నాడు. ఎందుకంటే 2018లో వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ముస్లిం, అది గుర్తుపెట్టుకోండి. యూ కెన్ హ్యావ్ 4 లివింగ్ వైఫ్స్. సో ఈ అమ్మాయి నన్ను మోసం చేశాను కేసు పెట్టింది. పోలీసులు స్పందించి అతని మీద 376, 377 మధ్యలో మరి ఏమైనా అన్యాచురల్ చేసి చచ్చాడు, 504 ఇంటిమిడేషన్, 506 అండ్ సెక్షన్ 3 and 4 ఆఫ్ SC/ST యాక్ట్. ఈవిడ అదర్ క్యాస్ట్ అన్నమాట. మొత్తానికి తన మీద కేసు నమోదు చేయడం జరిగింది. సో 2013 నుంచి 4 సంవత్సరాల వరకు, 2017 వరకు మా ఇద్దరి మధ్యన శారీరక సంబంధం నడిచింది. మధ్యలో ఈవిడ గర్భవతి అయింది. అతను తెలిసిన డాక్టర్ తీసుకెళ్ళి అబార్షన్ చేయించాడు. మళ్ళా రెండవసారి గర్భం వచ్చింది. గర్భానికి పిల్లోడు పుట్టాడు. వాడిని ఇతనే మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే, 2018లో ఇంకో మ్యారేజ్ చేసుకోలేదు. ఇప్పుడు ఈవిడ పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను మ్యారేజ్ చేసుకుంటానన్నాడు, శారీరకం అనుభవించాడు, కానీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని అతను నన్ను ఇప్పటివరకు చేశాడు కాబట్టి రేప్ కేసుని పెట్టింది. అతను ఏం చేశాడు, 2017లో ఇద్దరికి పెళ్ళి అయినటువంటి నిఖానామా అంటారు, నిఖానామా ప్రొడ్యూస్ చేశాడు 2018లో. ఈ నిఖానామా యాక్చువల్గా వీళ్ళిద్దరికీ 2011లోనే అంటే లవ్ ప్రపోజల్ ఉంది. 2011 ఇతను ప్రపోజ్ చేశాడు. 2013లో ఆ అమ్మాయి ఒప్పుకుంది. ఇద్దరు కలిసి భార్యాభర్తలాగా ఉంటారని నిర్ణయించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. 2017లో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అండ్ ఈ దీంట్లో ఆ కాగితాలు కూడా రాసుకున్నారు. కాబట్టి మరి ఇక ఇతను తన భార్య అన్న పైగా పిల్లవాడిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇన్ని చేసినవాడు రేప్ ఎట్లా అవుద్ది కేసు, చీటింగ్ ఎట్లా అవుద్ది? ఇక్కడ ముస్లిం కాబట్టి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఇక్కడ మొదటి భార్య అనుమతి కావాలా లేదా అనేది హిందూ మ్యారేజ్లో వస్తుంది, కానీ ముస్లిం మ్యారేజ్లో అంత పెద్ద అవసరం ఉండదు. లేదా వాళ్ళకి యుద్ధం ఉంది కదా, ట్రిపుల్ తలాక్, అది కూడా చెప్పట్లేదు. నేను పెళ్లి చేసుకున్నాను, షీఈ్ మై వైఫ్ అన్నాడు. అలాంటప్పుడు ఈ కేసెస్లో మీరు ఎట్లా పెడతారని చెప్పి పోలీసులు
ఈ కేసును సుప్రీంకోర్టు వారు దెర్ ఇస్ నో యూజ్ ఇన్ ప్రాసిక్యూటింగ్ ద కేస్ ఇస్ క్వాష్ వాటెవర్ తీసి వదలబడేశారు, అప్పీల్ అలౌ చేశారు. సో కాబట్టి ఇలాంటి సందర్భాలు ఉంటాయని చెప్పి మీరంతా తెలుసుకోవాలని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఇది రేపా కాదా? 100% కాదు, అది తెలుసుకుంటే చాలు. సో ఈ కేసులో చదువుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.